ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఐ విల్ నాట్ సెండ్ అవే ఎనీవన్ హూ కమ్స్ టు మీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోకంలో మనం గమనిస్తే ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు తగ్గిపోతూ ఉన్నాయి. నా అనుకున్న వాళ్ళే ఎంత మాత్రం కూడా దరికి చేరని వారు, దరికి చేరనీయని వారు ఉంటూ ఉన్నారు. ప్రేమలు చల్లారిపోయే దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన దేవుడు, మన ప్రభువు చెబుతున్న మాట, నా యొద్దకు వచ్చు అని నేనెంత మాత్రము త్రోసివేయను, బయటికి త్రోసివేయను. ఇదినా నీ సొంత వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ యొద్ద ఎంతో ఆశ్రయం పొందిన వారు కావచ్చు, లేక నీ వలన ఎంతో ఫలములు పొందుకున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు. వారందరూ కూడా ఈ దినాన ఒకవేళ నిన్ను త్రోసివేసిన వ్యక్తులుగా ఉన్నారేమో, లేక నేరుగా మరొన్న వారు త్రోసివేయకపోయినా పట్టి పట్టనట్టుగా, మనమంటే లెక్కలేని విధంగా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారేమో పిల్లరా. అనగా కుటుంబంలో నుంచి లేక గృహంలో నుంచి నిన్ను బయటికి నెట్టకపోవచ్చేమో, కానీ వారి హృదయంలో నుంచి, వారి మనస్సులో నుంచి ఒకవేళ నిన్ను వారు బయటికి నెట్టివేశారేమో. అయినా పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దిగులు పడవలసిన, అధైర్యపడవలసిన నిమిత్తమేమీ లేదు. మనుషులు సహజంగా వారిలో బలహీనతలుంటాయి. మనుషులు సహజంగా వారు బలహీనులవుతూ ఉంటారు. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రేమ, ఆయన ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. ఆ ప్రేమలో పక్షపాతం లేదు. ఆ ప్రేమ ప్రతిదినము నూతనంగా ఉదయించే ప్రేమ. లోకములో దినములు గడిచే కొలది ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమ దినములు గడిచే కొలది, మొదట ఎలా అయితే ఆయన నిన్ను ప్రేమించాడో అదే క్వాంటిటీ, అదే క్వాలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ తరిగిపోదు, ఆ ప్రేమ తగ్గిపోదు, ఆ ప్రేమ ఆగిపోదు. ఆయన ఎవరిని త్రోసివేయడట. ఆయన ఎవరిని త్రోసివేయక ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఆయన చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ఈ దినాన ఆయన ఎద్దుకు వెళ్దామా? ఆయన దగ్గరకు వస్తావా? ఈ దినాన ఇంకా ఎంతోమంది లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎద్దుకు రాకుండా దూరం అయిపోతున్నారు. దేవునికి దూరమై లోకానికి, పాపానికి, లోక సంబంధమైన ఆనందాలకు దగ్గరవుతున్నారు. అయితే యేసయ్య పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇంత మంచి దేవుడు, పిలుచుచున్న దేవుడు మన దేవుడు. నిన్ను బలవంతంగా ఆయన నిన్ను లాక్కొని వెళ్ళడు, కానీ నీకొక స్వతంత్రత ఇచ్చాడు. నీ యొక్క స్వతంత్రానికి లేక నీ స్వేచ్ఛకు భంగం కలగనీయకుండా. సో యూ హ్యావ్ ద టేక్ ద ఓన్ డిసిషన్. యూ హ్యావ్ టు టేక్ ఓన్ డిసిషన్. నీ మట్టుకు నీవు సొంత నిర్ణయాన్ని తీసుకొని యేసు యొద్దకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయనను ఆశ్రయిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను త్రోసివేయక చేర్చుకొని, హక్కున చేర్చుకొని నిన్ను హెచ్చించువాడుగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. వాడు ఎంత ఆస్తి పాడు చేసినప్పటికీ తండ్రి వారిని ఏమీ అనలేదు, కానీ తిరిగి వచ్చాడు, బుద్ధి తెచ్చుకున్నాడని వారిని బట్టి ఎంతో సంతోషించి ఆనందించాడు. కనుక మన పరమ తండ్రి అయిన దేవుని యొద్ద మనము నిత్యము వర్ధిల్లులాగున ఆయన సన్నిధిలోనే నిత్యము ఉందాం. ఆయన సముఖంలో ఉందాం. ఆయనను విడిచి
వేరెక్కడికి వెళ్లకుండా నిత్య జీవంలో ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా కృప కలిగిన తండ్రి, మీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయక చేర్చుకునే దేవుడు నీవు మాకున్నావు. ఎవరు మమ్మల్ని విడిచినా నీవు మమ్మల్ని విడువని దేవుడు. మా ధైర్యం నీవే నాయన, మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా సంరక్షకుడు నీవే. ఇంత మంచి దేవుడు మాకుని పోషించు, నడిపించి, కాచి అయా భద్రపరిచే దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో మమ్మల్ని సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడే ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మ దేహములకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.